చాలి చాలని చింపులంగి సగము కాళి చల్లగాలి గోనె చింపు కొప్పెర పెట్టావా ఓ పాలబుగ్గల జీతగాడ దాని చిల్లులెన్నో లెక్క పెట్టేవా देखो देखो भाई मेरे हैदराबाद रोए जरा देखो सुनो भाई मेरे हैदराबाद रोए ప్రేమికుల పనింకే వాలంటీర్స్ ప్రాణమిచ్చే ప్రేమ కొరకు షాజహాను తాజ్మహల్ గట్టెనంట ఈ దునియాలోనే లేదు ఏ దునియాలోనే లేదు ప్రేమ కొరకు నిర్మించిన నగరం దేఖో దేఖో బాయి మేరే హైదరాబాదు రోయి. వామన చరిత్ర ఇంతింతై వటుడింతయ్యై మరియు దానింతయ్యై ఇట్లాంటి పద్యాలు. శ్రీకృష్ణుడిలో అనేకం. బాల్యక్రీడలు. ఒకనాడు గోపబాలురందరూ కలిసి యశోదాదేవికి ఫిర్యాదు చేస్తారు, కృష్ణుడు మట్టి తింటున్నాడు చూడండి అని. అప్పుడు కృష్ణుడి దగ్గరికి యశోదాదేవి వచ్చి ఏది నోరు జాపంటే ఆయన ఇంత 5 ఏళ్ల బాలుడు అంటాడు, అమ్మా మన్ను దినంగానే శిశువును ఆ కొంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు గొట్టంగ వీరి మార్గంబు గటించి చెప్పెదరు. పద్మలోచన సీస పద్యముల్ నీ మీద చెప్పబూనితినయ్య చిత్తగింపు యతి ఘనప్రాస లక్షణములు చూడగలేదు పంచకావ్య శ్లోక పఠనలేదు అమరకాండ త్రయం బరసి చూడగలేదు శాస్త్రీయ గ్రంథముల్ చదవలేదు నీ కటాక్షంభుననే రచయించెదగాని ప్రజ్ఞనాదిగాదు ప్రస్తుతింప తప్పు గలిగిన సద్భక్తి తక్కువవునే చెరుకునకు వంకపోయిన చెడునె తీపి భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. రాత్రి అన్నాన్ని ఎక్కువగా వండి దానిని ఉదయం కోసం చద్దిని చేసేవారు. చద్దిని తిని పనులకు వెళ్తే మధ్యాహ్నం 2 అయినా కానీ ఆకలి అయ్యేది కాదు. నేడు ఆరోగ్య డైట్ల పేరుతో చెప్పే వంటకాలన్నీ తెలంగాణ వారు తమ నిత్య ఆహారంలో భాగంగా తీసుకునేవారు. బుద్ధుడికి ఒక రూపాన్ని ఇచ్చి వీళ్ళు ఆరాధించారు. ఈ మహాసాంఘిక వాదాన్నే ఇక్కడ చైత్యకవాదం అని పిలిచేవారని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ధాన్యకటకం కూడా మొదటి నుండి ఈ మహాసాంఘిక శాఖకు కేంద్రమైంది. విదేశీయులు రాసిన పుస్తకాలు రుద్రమదేవి కాలంలో ఇటలీ దేశస్థుడు మార్కోపోలో ద ట్రావెలర్ ఈమె పరిపాలన గురించి తెలియజేసినటువంటి విషయం మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. అలాగే తారిక్ ఈ పెరిస్టా, తారిక్ ఈ ఫిరోజ్ షాహీ, అమీర్ ఖుస్రు తుగ్లక్ నామా, బర్నీ ఇబన్ బటూటా గ్రంథాలు వీరి గురించి పుంఖానుపుంఖంగా తెలియజేస్తున్నాయి. మహాస్తూపాలపై వేసిన శాసనాలు, చైత్యగృహపై వేసిన శాసనాలు, స్తంభాలపై వేసిన శాసనాలు, శిల్పాలపై వేసిన శాసనాలు ఉన్నాయి. అట్లాగే ఇక్ష్వాకులు సీసపు నాణాలను ముద్రించారు. తెలంగాణలోని కీసరగుట్ట, తుమ్మలగూడెం, ఏలేశ్వరం, దొండపాడు, గొల్లగుడి, నేలకొండపల్లి, తెల్లకుంట వంటి ప్రాంతాల్లో ఈ నాణాలు పంజా ఎత్తిన సింహం గుర్తులో నాణాలు వ్యాప్తిలో ఉన్నాయి.